మీ అభిరుచికి తగ్గ సరికొత్త డిజైన్స్ తో వస్తుంది మర్రి గోల్డెన్ డైమండ్స్. ఏప్రిల్ 12న విక్టరీ వెంకటేష్ గారి చేతుల మీదుగా గొప్ప ప్రారంభం. అవును బామ్మ, నేనే శిరీష్ నని ఆ రోజు నేను ఎంత చెప్పినా నువ్వు వినిపించుకోలేదు. ఇదంతా నా కర్మమ్మా, నా కర్మ. నీలో ఏదో మార్పు వచ్చిందనుకున్నానే కానీ నీ రూపంలో ఆ రాక్షసి నా ఇంట్లో చేరి నిన్నే తన పొట్టను పెట్టుకుంటుంది అనుకోలేదమ్మా. నేను కూడా పొరపాటు పడ్డానమ్మా. చిన్నప్పటి నుంచి నా చేతుల్లో పెరిగిన శిరీష నా మీదే నోరు జారిందని ఆవేశపడ్డానే తప్ప ఒక్క క్షణం ఆలోచించుంటే ఆ నకిలీ మనిషి అప్పుడే దొరికిపోయి ఉండేది. జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు మనకు కావలసింది పశ్చాత్తాపం కాదు, నా మనవరాల్ని ఉరికంబం తెచ్చి తప్పించాలి మాస్టారు, తప్పించాలి. మనందరం వెళ్ళి విషయం కోర్టులో చెప్తే నమ్మరు మోహన్. ఒకసారి నేను కాదని చెప్పిన మీరే మళ్ళీ అవునని సాక్ష్యం చెప్తే కోర్టు నమ్మదు. మరి నిన్ను విడిపించుకునే మార్గం ఏమిటో చెప్పమ్మా. నేను చెప్తాను. ఎవరు బాబు నువ్వు? శిరీష ఈ పరిస్థితిలో ఉండటానికి ముఖ్య కారకుడినైన ఓ దుర్మార్గుణ్ణి. రంజిత్, నాతో రండి, ఏం చేయాలో చెప్తాను. రండమ్మా. అందరికీ నా నమస్కారం. ఓటున్న ప్రజలకు 2 నమస్కారాలు. ఈ రోజు చాలా గొప్ప రోజు. ఎందుకంటే ప్రపంచంలో 2 అగ్రరాజ్యాల్లాగా ఇప్పటి వరకు ఒకరి మీద ఒకరు బుసలు కొట్టుకుంటున్న క్రాంతి పత్రిక, శ్రీ అహోబలరావు గారు తమ తమ పాలసీలను మార్చుకుని క్రాంతి పత్రికను అమ్మివేయటానికి కుమారి శిరీష గారు, కొనటానికి శ్రీ అహోబలరావు గారు సిద్ధపడటం చాలా సంతోషకరమైన విషయం. అంతకంటే సంతోషకరమైన విషయం ఏమిటంటే ఇలాంటి విషయాలన్నీ గుట్టుచప్పుడు కాకుండా అందరూ జరుపుకునే పని. కానీ వారు పెద్ద మనసుతో మనందరినీ ఆహ్వానించి మన సమక్షంలో ఈ వేడుక జరుపుకోవాలనుకోవటం చాలా సంతోషకరమైన విషయం. దుర్ముహూర్తం వచ్చే వేళైంది. లాంఛనాలు పూర్తి చేసుకోమని కోరుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. ఆగండి. శిరీష, ఒక్కసారి లేచి నిలబడు. రంజిత్, ఏమిటి? చెబుతాను, ఆశ్చర్యపోకండి, కూర్చోండి. ప్రజలారా, మనది భారతదేశం. మనకో సంస్కృతి ఉంది, మనకో సాంప్రదాయం ఉంది. దాని ప్రకారం భర్త భార్యను మందలించటంలో ఏమీ తప్పులేదు. అవసరమైతే ఒక మాట అనొచ్చు, ఇంకా అవసరం అనుకుంటే ఒక దెబ్బ కొట్టొచ్చు అని మన పెద్దలు చెప్పారు. శిరీష, కట్టుకున్న భర్త కూడా చెప్పకుండా ఏంటి వ్యధవేషాలు? కట్టుకున్న భర్త ఎవరు నువ్వు? వాట్ నాన్సెన్స్ ఆర్ యు టాకింగ్? తప్పు సిరి, అలా మాట్లాడకూడదు. రంజిత్, ఏమిటిది? తుపాకులతో ఉన్న మనుషులు నా చుట్టూతా ఉన్నారు. జాగ్రత్త, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. నీ తుపాకీలు మనుషుల చుట్టూ, నా మనుషులు రివాల్వర్స్ పట్టుకుని రెడీగా ఉన్నారు. పిచ్చి పిచ్చి వేషాలు వేశామంటే కాల్చి పారేస్తా. నీకు వీడే కరెక్ట్ అయిన మొగుడు. మహాజనులారా, మీకొక ఆశ్చర్యకరమైన విషయం చెబుతాను. ఈ పత్రిక నాది. దీన్ని సర్వ హక్కులతో సంవత్సరం క్రితమే శిరీష నాకు అమ్మేసింది. ఇదిగోండి డాక్యుమెంట్స్. అబద్ధం. సోదరులారా, ఇతనొక బజార్ రౌడీ అని మీ అందరికీ తెలుసు. ఏదో ఒక దౌర్జన్యం చేసి ఈ కార్యక్రమాన్ని పాడు చేయాలని చూస్తున్నాడు. ఇలాంటి సంఘ విద్రోహ శక్తుల్ని మీరే తరిమి కొట్టాలి. మహాజనులారా, తొందరపడకండి, కూర్చోండి. సంవత్సరం క్రితం నాకు శిరీషకు అన్నవరం సత్యనారాయణ స్వామి గుళ్ళో పెళ్లి జరిగింది. ఈ ఫోటోలే మీకు సాక్ష్యం. ఇప్పుడు నా భార్యామణి గారు మాట్లాడతారు. రండి భార్యామణి గారు. ఇదంతా అబద్ధం అని చెప్పు. నాకు జనం ముందు మాట్లాడడం అలవాట్లేదు, భయంగా ఉంది. భయంగానే ఉంది. భార్యామణి గారు సిగ్గుపడుతున్నట్టున్నారు. వారి తరపున కూడా నేనే మాట్లాడతాను. కొన్ని కారణాల వల్ల కొంతకాలం పాటు ఈ విషయాన్ని రహస్యంగానే ఉంచుదామని ప్రపంచానికి వెల్లడించలేదు. ఏం సిరి? పోతే ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మీరందరూ మమ్మల్ని ఆశీర్వదించాలి. ఎందుకంటే ఈ రోజే మా శోభనం. శోభనానికి పద సిరి, పద. అయిపోయింది అల్లుడు, నేను అడుగు కొట్టేశాడు.
చెప్పు, ఏమిటి నాటకం? నాటకమా? నేను అడగవలసిన ప్రశ్న నువ్వు అడుగుతున్నావు. నిజం చెప్పు, వైజాగ్ లో హత్య చేసి తప్పించుకొచ్చిన సారిక నువ్వే కదా? ఎస్ ఎస్ ఎస్, అవును. అయితే ఇప్పుడేం చేస్తావు? నేనేం చేస్తానో తర్వాత. ముందు ఈ విషయం మర్యాదగా పోలీసుల దగ్గర ఒప్పుకో. నాన్సెన్స్, నేను ఒప్పుకోను. నాకు కావాల్సింది నేను బ్రతకడం. ఐ వాంట్ టు లివ్, ఐ వాంట్ టు లివ్. ఒకరి ప్రాణాలు తీసి మరొకరి ప్రాణాలు ఉరికంబానికి నైవేద్యం పెట్టి బ్రతకాలనుకోవటం చావు కంటే హీనమైంది సారిక. నో, ఐమ్ శిరీష, ఐమ్ శిరీష. షటప్! శిరీషను బలిచ్చి నువ్వు బ్రతకాలనుకుంటే అది కళ్ళ. ఒకవేళ శిరీష ఉరిదీయబడితే నిన్ను అహోబలరావుని వదిలిపెడతాననుకుంటున్నావేమో. నేనేర్పాటు చేసిన ఉరికంబానికి బ్యానర్ తీస్తాను. నువ్వు చేయగలిగేది నీ చేతులన్నీ చేసుకో. We are very sorry, madam. ఇట్స్ ఆల్ రైట్. ఎవరు మాత్రం ఏం చేయగలరు? నన్ను ఉరి తీసే రోజు నిర్ణయిస్తూ ఆర్డర్స్ వచ్చాయి, అంతే కదా? అవును, మరో 48 గంటల్లో మీకు ఉరిశిక్ష అమలు చేయబడుతుంది. సారికకు ఉరిశిక్ష? నో, శిరీషకు ఉరిశిక్ష. శిరీష, ప్లీజ్, నీ మొండి పట్టుదల వదిలి నీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటో చెప్పు. నేను చెప్పను. శిరీష, చదువుకున్న దానివి, తెలివైన దానివి, మొండిగా ప్రవర్తించు. చెప్పు. నాకు ప్రాణం కంటే హృదయం గొప్పది రంజిత్. నువ్వు పంచుకున్న హృదయం కంటే ఈ శరీరం ఏం గొప్పది కాదు. లెట్ ఇట్ హ్యాంగ్ టు ద గ్యాలరీస్. నో, అలా జరగటానికి వీల్లేదు. ఆధారాలు ఏమైనా ఉంటే చెప్పు. అయితే నీ ప్రేమను అంగీకరిస్తున్నావు అని ఒక్క మాట చెప్పు. అలాగే. ఆల్ ఇండియా ఎడిటర్స్ కాన్ఫరెన్స్ కి ఊటీ వెళ్ళాను. కాన్ఫరెన్స్ జరుగుతుండగా నాకు అపెండిసైటిస్ వచ్చింది. అక్కడ నాకు ఒక డాక్టర్ ఆపరేషన్ చేశారు. ఆయన పేరు సుందరమూర్తి. ఆయన్ని తీసుకొస్తే తప్పకుండా నేనే శిరీష్ని నిరూపించగలను. ఐఎమ్ ఫైన్ డాక్టర్. డాక్టర్, ఈ విషయం మా బామ్మకు తెలియనివ్వలేదు కదా? ఏమీ లేదమ్మా, ఎవరైనా అనారోగ్యం చేస్తే ఇమీడియట్ గా ఇంట్లో తెలియజేయమంటారు. నువ్వేమిటి వద్దంటున్నావు? ఏం లేదు డాక్టర్, మా బామ్మకు తెలిస్తే తట్టుకోలేదు. సరేనమ్మా, నువ్వు ఈరోజు వెళ్ళిపోవచ్చు. అన్నట్టు ఓ ముఖ్య విషయం, నీది చాలా రేర్ బ్లడ్ గ్రూప్, ఎక్కడో కొన్ని దొరకదు, ఏబీ నెగిటివ్. నీ ఆపరేషన్ కావాల్సిన బ్లడ్ కూడా చాలా లక్కీగా దొరికింది. నీ హెల్త్కి ఏదైనా ప్రాబ్లం వస్తే మీ డాక్టర్ని నన్ను ఒకసారి కన్సల్ట్ చేయమని చెప్పు. ఓకే డాక్టర్. నెవర్. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ డాక్టర్ ఇక్కడ రావడానికి వీల్లేదు. వచ్చినా బ్రతకడానికి అస్సలు వీల్లేదు. కిల్ హిమ్ ఐ సే. నా రాత ఎలాగో నిర్ణయమైపోయింది. కానీ నువ్వు జీవితంలో చేయవలసిన ముఖ్యమైన పని ఉంటుంది. మర్చిపోయావా? ఏమిటది? నీ లలితకిచ్చిన మాట నిలబెట్టుకోవాలి. నీ లలితను నాశనం చేసిన వాడిని ఆమె సమాధికి బలిచ్చి ఆమె ఆత్మకు శాంతిని చేకూర్చాలి. అది సాధ్యం కాదు శిరీష. వాడెవడో నాకు తెలియదు, ఎంత ప్రయత్నించినా తెలియడం. కానీ లలితను చంపిన వాడి బొమ్మ నేనిస్తాను. నువ్వా? అవును, నీ లలితను, ఆమె ప్రేమను నా మనసులో ప్రతిష్ఠించుకుని ఆ బొమ్మను నేను పూర్తి చేశాను. రంజిత్, నీకు మనసిచ్చాను, బ్రతుకును కూడా పంచిద్దాం అనుకున్నాను.
ఇది మాత్రమే ఇవ్వగలుగుతున్నాను. సెలవు. హాయ్ డాడ్. చూడు బాబు, ఇది అమెరికా కాదు. నీ ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తే ఆ తర్వాత నిన్ను రక్షించడం నా అవును వల్ల. బాబు, పరిస్థితులు ఇదివరలా లేవు. పోలీసులు జైల్లో పెట్టి మీ బాబుని రేపో మాపో కొల్లబడి చేయబోతున్నారు. ఏమిటి నా కూతురు రక్షిస్తానని చెప్పి ఉరికంబానికి ఎక్కిస్తావా? కూల్ డౌన్ మై డియర్ ఫ్రెండ్, కూల్ డౌన్. మీరే కాదు, పేపర్ చూసిన ప్రపంచం అంతా ఈ విధంగానే పొరపాటు పడుతోంది. ఏమిటి మీరనేది? అవును, ఉరికమ్మ ఎక్కించబోయేది మీ అమ్మాయిని కాదు, అచ్చం మీ అమ్మాయి పోలికల్లో ఉన్న నా శత్రువు క్రాంతి పత్రిక ఎడిటర్ శిరీష్ అని. అవును, మీ అమ్మాయి క్షేమంగా ఉంది. కావాలంటే గాంధీనగర్ 6వ నెంబర్ ఇంట్లోకి వెళ్ళి చూడండి, కులాసాగా కబుర్లు చెప్తూ ఉంటుంది. నువ్వా? ఇక్కడికి ఎలా వచ్చావు? నేను దొంగనన్ను వీళ్ళకి తెలియదులే. సంతోషం. ఎందుకు వచ్చావు? నువ్వెందుకు ఇలా చేశావో తెలుసుకోవడానికి. ఏం చేశాను? నువ్వు దొంగవయ్యావు, నేను హంతకురాలనయ్యాను. నువ్వు కోరుకున్నదేగా. రాధ, నువ్వు హంతకురాలు కావాలని నేను కోరుకున్నానా? నేను కాకపోతే మా ఇంట్లో ఎవరో ఒకరు. చెల్లెలకి తమ్ముడికి భవిష్యత్తు ఉంది. ఇక తాతయ్య ఇంతకాలం మర్యాదగానే బ్రతికారు, మర్యాదగానే పోలి. మిగిలింది ఏ భవిష్యత్తు లేని నేను. అందుకని చెయ్యని నేరాన్ని నెత్తిన వేసుకుంటావా? చేయలేదని ఎవరు చెప్పారు? నువ్వు అన్నదానికి అర్థం అదేగా. కాదు, చేసిన నేరాన్ని నేను ఒప్పుకోకపోతే నీ చేతిలో ఉత్తరాలున్నాయి. ఒకప్పుడు నిన్ను ప్రేమించిన పాపానికి నన్ను వదిలి వాళ్ళని సాధిస్తావు. లేదు రాధ, లేదు. నా ఉద్దేశం అది కానే కాదు. పొరపాటు జరిగిపోయింది. నేను నీకు నిజం చెప్పలేకపోయాను, నువ్వు తొందరపడ్డావు. ఇప్పుడు నిజం చెప్తున్నాను రాధ. మా వంశం మీద వచ్చిన నిందను మాపేసి మా నాన్న నిరపరాధం రుజువు చేసి నిన్ను నాదాన్ని చేసుకోవాలని ఇదంతా చేశాను. గోపి, ఇంకా ఎందుకు నన్ను వంచిస్తావు? ఆడిన నాటకం చాలు, చేసిన ద్రోహం చాలు. వెళ్ళు, ఇక్కడి నుంచి దయచేసి వెళ్ళు. నువ్వేమనుకున్నా సరే ఇప్పటికైనా మునిగిపోయింది లేదు. నిజం చెప్పు రాధా, నువ్వు ఈ హత్య చేయలేదు. చేశాను చేశాను చేశాను. ఇక వెళ్ళు. నన్ను ఇక్కడైనా ప్రశాంతంగా ఉండనిస్తావా లేదా? నువ్వు ఒప్పుకున్నంత మాత్రాన అబద్ధం నిజం కాదు. నిజం నిరూపించడం అలాగో నాకు తెలుసు. వస్తాను. విన్నారా భోషయ్య గారు? ఏ వింత విన్నారా? రేపు ఈ పాటికి చచ్చిన భాస్కర్ లేచి కూర్చుంటాడటండి. భాస్కర్కి స్పృహ వస్తే మన గుట్టు బయటపడుతుంది. ఏం పర్వాలేదు బాస్, దానికంతా నేను ఎప్పుడో ప్లాన్ వేసేసాను. భాస్కర్కి స్పృహ రాకముందే హాస్పిటల్ నుంచి మాయం చేసేయాలి. హాస్పిటల్ నుంచా? అవును, కానీ అది నా ఒక్కడి వల్ల కాదు. నాతో పాటు మన వాళ్ళందరూ సహకరిస్తే ఓఎస్ ప్లాన్ మాత్రం పకడ్బందీగా జరిపించడం నీ బాధ్యత. అదంతా నాకు వదిలేయండి. ఈ రాత్రికే మన ప్లాన్. అందరూ రెడీగా ఉండాలి. ఎస్, నేను రెడీ. మన వాళ్ళందరికీ చెప్పి అన్ని ఏర్పాట్లు చేయి. ఓకే ఓకే. అందరినీ రెడీగా ఉండమని అసలు గోపి ఏమైనట్టు? హలో హలో, ఎస్ స్పీకింగ్. హలో బాస్, నేను గోపి మాట్లాడుతున్నాను. హాస్పిటల్ దగ్గర నుంచి అంతా రెడీ చేశాను. మన వాళ్ళందరినీ తీసుకుని వెంటనే వచ్చేయండి. ఓకే ఓకే బాస్. అలాగే అలాగే. గోపి ఎక్కడే ఉన్నాడు. కమాన్, లెట్స్ గో.
తెల్లవారేలోగా ఇతనికి స్పృహ రావచ్చు. ఆ మిక్చర్ రెడీగా ఉంచుకో. స్పృహ రాగానే ఒక డోసు ఇచ్చి నాకు వెంటనే ఫోన్ చేయి. పోలీస్ కమిషనర్ ఫోన్ చేస్తే రేపు 8 గంటలకల్లా వచ్చి వాంగ్మూలం తీసుకోవచ్చు అని చెప్పు. పెద్ద డాక్టర్ గారు నిన్ను అర్జెంట్గా రమ్మంటున్నారు. ఈ మిక్చర్ నేను రెడీ చేస్తాను, నువ్వు వెళ్ళు. అమ్మా, సిస్టర్, అన్నం లేకుండా బిడ్డను పెంచగలమేమో గాని అమ్మ లేకుండా పెంచడం కష్టం. అమ్మ లేకుండా, డబ్బు లేకుండా 2 పిల్లల్ని నేను పెంచలేను. అలాగని 2 చంపుకోను లేను. ఇందులో ఒక బిడ్డను ఎవరికైనా దయచేసి ఇచ్చేసిస్తారు. అలాగే సార్. పక్కవారిలో ఒక ఆవిడ ప్రసవించి బిడ్డను కోల్పోయింది. ఆమెకి పిల్లలు పుట్టే అవకాశం లేదు. వాళ్ళ అత్తగారు ఎవరైనా దొరికితే పెంచుకుందాం అనుకుంటున్నారు. ఇందులో ఎవరిని ఇమ్మంటారు? ముమ్మూర్తులా 2 ఒక్కలాగే ఉన్నారు. ఎవరిని చేసినా ఒకటే సిస్టర్. ఇదిగోమ్మా, పండంటే ఆడబిడ్డ, తీసుకోమ్మా. నా కోడల ప్రాణాలు రక్షించవు తల్లి. అంటే శిరీషుని కనతండ్రి మీరా బాబు? అవునమ్మా. బాబు, పేగు తెంచుకుని పుట్టిన బిడ్డ అనుకుంటున్నాం కానీ పెంచుకున్న బిడ్డని ఒక్కరోజు కూడా అనుకోలేదు బాబు. శిరీష నా 6వ ప్రాణం బాబు. బాబు, అది చాలా ఉత్తమరాలు. చిన్నవాడివైనా నీకు చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను. దాన్ని ఉరికమ్మం నుంచి తప్పించు బాబు. ఈ నిజాన్ని పోలీసులకు చెప్పి నా బిడ్డ ప్రాణం కాపాడు బాబు. తప్పకుండా కాపాడతాను. 2 కళ్ళలో ఏదో ఒకటి పోగొట్టుకోవాల్సి వచ్చినప్పుడు జబ్బుపడ్డ కనునే తీసి పారటం న్యాయం, ధర్మం. వచ్చి కొద్దిసేపే అయినా తెలుసుకున్నవి చాలా విషయాలు. నువ్వు వెంటనే పోలీసులకు లొంగిపోవాలి. ఎస్ బేబీ, ఐఎమ్ మ్యాడ్. నేను పిచ్చివాణ్ణి. నడి రోడ్డులో ఒక మనిషిని కాల్చి చంపిన కన్న కూతుర్ని చట్టానికి దొరకకుండా కాపాడిన పిచ్చివాణ్ణి. ఏ రోజు నువ్వు చెప్పినట్టు వినకపోయినా, ఏ పని నేను చెప్పినట్టు చేయకపోయినా, అమ్మా నాన్న అన్నీ నేనే నిన్ను ప్రాణప్రదంగా పెంచిన పిచ్చి తండ్రిని. కానీ ఇక మాత్రం పిచ్చివాణ్ణి కాను. నిజాన్ని బయటపెట్టి శిరీషను కాపాడుకుంటాను. ఉరిదీయబడతావో క్షమించబడతావో అదంతా చట్టం చేతిలో ఉంది. పద. సారిక, ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకున్న హంతకురాలివి. నీకే బ్రతకాలన్న కోరిక ఇంత బలంగా ఉంటే ఏ పాపం ఎరగని నా శిరీష్ కంతుండాలి. మర్యాదగా పద. నేను రాను. రాకపోతే కాళ్ళు చేతులు కట్టి మరీ తీసుకెళ్తా. కాలుస్తావా? కాల్స్ బేబీ. ఇట్స్ ఎ పర్ఫెక్ట్ పనిష్మెంట్ ఫర్ మీ. నా కన్నబిడ్డ ఎలా ఎదగాలన్న నా ఆశల్ని నువ్వు కూల్చివేశావు. పెంచుకోమని ఈవిడకిచ్చిన నా పెద్ద కూతురు నా ఆశల్ని, ఆశయాల్ని పులికి పుచ్చుకుంది. అవును సారిక, శిరీష ఎవరో కాదు, మీ అక్కయ్య. మీరిద్దరూ కవల పిల్లలు. నిజం చెప్పి శిరీషను రక్షించు, లేదా ఈ రివాల్వర్తో నన్ను కాల్చి చంపు. శిరీషను ఉరికమ్మ ఎక్కించిన నేరానికి జన్మంతా కుమిరి కుమిరి చచ్చే కంటే ఇదే మీరు. షూట్ మీ. ఎక్స్క్యూజ్ మీ డాడీ, ఐఎమ్ సారీ. పద డాడీ, అక్కడ బ్రతికించుకుందాం. నాకు తెలుసు భానుజీరావు, ఈ ఇద్దరు ఒకే పోలికల్లో ఉన్నారు అంటే ఇలాంటి సెంటిమెంటల్ టచ్ ఏదో ఉంటుందని. ఈ సెంటిమెంట్స్ ఇంకొక 24 గంటలు అంటే శిరీష ఉరికంబం ఎక్కే వరకు దాచుకోండి. రైట్, తీసుకుపోయి లోపల పడేయండి. అహోగడు ఒకడు మన వాళ్ళందరినీ బంధించి తీసుకొస్తున్నాడు బాస్.
నాకు కావాల్సింది మీ ప్రాణాలు కాదురా, వాడి ప్రాణాలు. ఎవరు నన్ను ఎందుకు ఇక్కడ తీసుకొచ్చావు? దుర్మార్గుడా, ఈ గది చూస్తుంటే నీకేం గుర్తుకు రావటం లేదా? పశువా, ఇక్కడేరా పసుపు తాడు తడి ఆరకుండానే ఓ పసిడి మొగ్గను నువ్వు తుంచివేసింది ఇక్కడే. ఒరేయ్, ఈ మంచం మీదేరా బ్రతుకు పంచుకోబోతున్న నా లలిత బ్రతుకును నీ కామాగ్రికి బలి చేసింది. అంటే నువ్వు? అవును, నేనే ఆ లలిత భర్తను. నన్ను చంపుతూ నీకు దండం పెడతాను. ఆ రోజు నా లలిత కూడా నిన్నిలానే బ్రతిమాలింది కదూ. ఆ రోజు ఇలాగే 2 చేతులెత్తి నా బ్రతుకు బూడిద చేయొద్దని నిన్నెంతగానో వేడుకుంది కదూ. ఒరేయ్, నీలాంటి నీచుని బ్రతకనివ్వకూడదురా. నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి ఆ రక్తంతో నా లలితకు రక్త తర్పణం చేస్తాను. నన్ను ఆపాలని ప్రయత్నిస్తే నేను నువ్వు తొందరపడుతున్నా బాసు. అహో బలరావుకి వీడొక్కడే కొడుకు. వీడంటే వాడికి ప్రాణం. శిరీష్ ను ఉరికంబం నుంచి రక్షించాలంటే వీడిని తప్పకూడదు. వీడిని అడ్డం పెట్టుకొని అహో బలరావు మెడ వంచి నిజం చెప్పించాలి. శిరీష్ ని రక్షించాలి. అహో బలరావు, నేను మా బాస్ రంజిత్ పంపితే వచ్చిన వాణ్ణి. మీ మనుషుల చేతిలో తుపాకీలు కదిలినా సరే మీ కొడుకు అక్కడ ముక్కలు ముక్కలు అయిపోతాడు. అందరినీ డౌన్ ది గన్స్. ఎక్కడ ఎక్కడ నా కొడుకు? మా బాస్ చేతుల్లో క్షేమంగా ఉన్నాడు. మా బాస్ నీతో ఒక మాట చెప్పమని పంపాడు. ఏమిటది? నువ్వు మర్యాదగా పోలీసుల దగ్గర నిజం ఒప్పుకొని శిరీష్ నిర్దోషిగా విడిపించకపోతే నీ ఏకైక పుత్రరత్నం ఏమవుతాడో చెప్పు. అది నేను ఇప్పుడు చెప్పను. ఈ సిటీలో ఎత్తైన కట్టడం ఏదని ఆలోచించు. తెలిస్తే అక్కడికొచ్చి చూడు, తెలుస్తుంది. ఎత్తైన కట్టడం? వీణెందుకు ఇలా వేలాడు తీశానని ఆశ్చర్యపోతున్నారా? ఈ నీచుడు ఈ ఊరి దుర్మార్గుడైన అహోబలరావు కొడుకు. ఎందరో ఆడపిల్లల బ్రతుకుల్ని మార్చి మసి చేసిన కిరాతకుడు. వీడి నాన్న అహోబలరావు కారణంగా క్రాంతి పత్రిక ఎడిటర్ శిరీష అన్యాయంగా ఉరికమలేకపోతుంది. అవును, అచ్చం శిరీషలాగే ఉండే సారికా అనే హంతపురాలిని రక్షించి శిరీషను అడ్డు తొలగించుకోవటం కోసం అహోబలరావు వేసిన పథకం నెరవేరబోతోంది. అసలు నిజం బయట పెట్టమని, లేకపోతే వీడిని ఇక్కడి నుంచి కిందకి వదిలి రక్తప్రముక్తం చేస్తానని చెప్పి టైం ఇచ్చాను. నేను చేసింది తప్పంటారా? అదిగో పోలీసులు వస్తున్నారు. మీరు చెప్పిన మాట మీద నిలబడండి. మర్యాదగా అతను వదిలిపెట్టు. చూసారా ఇన్స్పెక్టర్, అంతమంది ప్రజలు చెబుతున్న మాట ఎలా కాదనమంటారు? దౌర్జన్యంతో సమస్యల పరిష్కారం కావు రంజిత్. నో, అహోబలరావు వచ్చి సారికను పోలీసులకు అప్పచెప్పి శిరీష నిర్దోషం చెబితేనే వీడిని వదిలిపెడతాను. ఇంకా 2 నిమిషాలే టైం ఉంది. ఈలోగా మీరు ఏదైనా ప్రయత్నం చేశారంటే వీడు మీ కాళ్ళ ముందుంటాడు. శవమై
నువ్వు వెళ్ళి శిరీషని కాపాడమ్మా. నాకేం పర్వాలేదు, నువ్వు వెళ్ళు, నువ్వు వెళ్ళు. గవర్నర్ గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. ఉంది మన ఫ్యాన్స్ దెబ్బ. పోలీసులు ఎప్పుడోకప్పుడు నిన్ను కొల్లబొడి చేస్తారని చెప్పానా లేదా? దించో పదార్థానికి. గోపి గోపి నువ్వు సీరియస్
మీ అమ్మాయి తానే భాస్కర్ను హత్య చేశానని ఒప్పుకొని సరెండర్ అయింది. తప్పు ఒప్పుకున్నంత మాత్రాన అబద్ధం నిజం కాదు, నేరం రుజువు కాదు. ఆమె నిరపరాధనే గట్టి నమ్మకంతో మిస్టర్ గోపి ఈ కేసులో తీవ్రమైన కృషి చేశారు. చివరకు చచ్చిపోయిన భాస్కర్ బ్రతికున్నట్టు ప్రకటన చేస్తే అసలు హంతకుడు బయటపడతాడనే యుక్తి పన్నాడు. అతని ప్రయత్నం ఫలించింది. అసలు హంతకుడు దొరికాడు. దొరికాడా? ఎవరండి? 201 రిమాండ్ లో ఉన్న ఖైదీని తీసుకురా. యాదయ్య, నువ్వా? నువ్వేమిటి హత్య చేయడం ఏమిటి? ఏమిట్రా ఇదంతా? నిజం బాబు, నేనే ఆడుకుని చేసి ఆ దుర్మార్గుడు భాస్కర్ నా చెల్లెల జీవితంతో ఆడుకు వాడే సర్వస్వం నమ్మి ఆమె తల్లి కాబోతుందని తెలిసి మోసం చేసి ఊరు విడిచి పారిపోయాడు. ఆ అవమానం భరించలేక నా చెల్లెలు ఆత్మహత్య చేసుకుంది. అప్పటి నుంచి ఆ భాస్కర్ కోసం వెంటాడుతున్నాను, కానీ కనపడలేదు. ఒకరోజు మీరు ఫోటో ఇచ్చి పొయ్యిలో పారాయమన్నారు. అప్పుడు అర్థమైంది, చిన్నమ్మ గారు కూడా వాడి చేతిలో పడి నాశనం అయిపోతారని భయపడ్డాను. వాడిని ఒక్కంట కనిపెడుతూనే ఉన్నాను. సమయం కోసం ఎదురు చూశాను. ఆ రోజు రాత్రి నేను సినిమా నుంచి వస్తుంటే అందాన్ని చూసి ఆవేశపడకుండా ఉండడానికి నేనేం ప్రేమ పూజారిని కాను. నన్ను నా అందానేనా? అవును, అందాన్ని పొందాలి, ఆస్వాదించాలి, అనుభవించాలి. పెళ్ళయ్యాక నన్ను ముట్టుకోవడానికి వీలేదు. ముట్టుకోవడం కాదు, ఏం అలా చూస్తాను? నేనెవరో గుర్తుకు రాలేదా? బాగా చూడు, దగ్గరగా చూడు. యాదయ్య, నువ్వా? నేనే. గుర్తొచ్చానా? నన్నే కాదు, నువ్వు చేసిన ఘోరాలనే కూడా ఒక్క మాట గుర్తు తెచ్చు. దుర్మార్గుడు, ఎన్ని జీవితాలు ఇంకా నాశనం చేద్దాం అనుకుంటున్నావు? అన్యం పుణ్యం ఎరుగని ఎందరు కన్నె పిల్లల్ని ఇలా వంచాలనుకుంటావు? ఎన్ని పసి పువ్వుల్ని కాలరాచి పారేయాలనుకుంటావు? యాదయ్య, యాదయ్య, ఏదో ఎరక్క జరిగిపోయింది. ఎవరిని ఎరక్క? నిన్ను ఎరక్క నమ్మింది నా చెల్లెలు. నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించింది, ఆఖరికి ప్రాణాలే బలిచ్చింది. ఆ ఉసురు ఊరికే పోతుంది అనుకున్నావా? ఆ కసి ఊరికే విడుస్తుంది అనుకున్నావా? ఆ నాటి నుంచి ఈ నాటి వరకు నేను వెంటాడుతూనే ఉన్నాను. యాదయ్య, ఇప్పుడు ఏం చేయాలని? ఏం చేయాలనా? నీ రక్తం కళ్ళ చూడాలని, నిన్ను నా చెల్లెలున్న లోకానికి పంపించాలని. నా రక్తం కళ్ళ చూస్తావరా? అలా వాడి కత్తికి వాడే బలి అయిపోయాడు. నా చేతులారా నేను చంపకపోయినా నా కసి తీరింది. ఇక మీరే శిక్ష విధించినా నేను సిద్ధంగా ఉన్నా. హోషయ్య గారు, ఇప్పుడేమంటారు? నిప్పు ఒక చోట, పొగ ఒక చోట. నేరం ఒకరిది, శిక్ష మరొకరిది. ఇలాగే మా నాన్నగారి విషయంలో కూడా ఎందుకు జరిగి ఉండకూడదు? జరిగుండొచ్చు. జరిగిందని రుజువు చేస్తే మీరేం చేస్తారు? పశ్చాత్తాపడతాం. కానీ మా అమ్మగారి పసుపు కుంకుమ మాత్రం తిప్పివ్వలేరుగా. పోనివ్వండి. కానిస్టేబుల్, హోషయ్య గారు, ఎవరో మీకు తెలుసా? రంగనాథం, మా అబ్బాయి ప్రాణ స్నేహితుడు. ప్రాణ స్నేహితుడు కాదు, ప్రాణాలు తీసిన స్నేహితుడు. చెప్పలేదాం? అవును, నేనే. మీ అబ్బాయిని ఖూనీ చేసి నగలు కాజేసింది నేనే. నువ్వా? అవును బాబు, నేను చేసిన ఖూనీ మీ అల్లుడి మీదుగా పోయింది. నేను తప్పించుకున్నాను. ఆ తర్వాత ఎన్నో దోపిడీలు, దొంగతనాలు చేశాను. చివరకు ప్రాణ స్నేహితుడు చేసిన ద్రోహం పండి నా ఆట కట్టింది. ఆయన కొడుకు గోపి చేతుల్లో పట్టుపడ్డాను.
ఈ కేసులో అసలు హంతకుడు రంగనాథమే అని రుజువైంది. అతను ఈ హత్యేగాక తన ముఠాతో కలిసి ఎన్నో దొంగతనాలు, దోపిడీలు చేసినట్టు కూడా గట్టి సాక్ష్యాలు లభించాయి. గనుక ఐపీసీ 302వ సెక్షన్ ప్రకారం ఈ రంగనాథానికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తున్నాం. భాస్కర్ హత్య కేసులో హంతకుడు తానేనని యాదగిరి ఒప్పుకున్నా హత్య జరిగిన రోజున భాస్కర్ ని చంపాలనే ఉద్దేశంతో యాదగిరి అక్కడికి వెళ్ళలేదు. ఇది హత్య కాదని ఆత్మ సంరక్షణ ప్రయత్నంలో జరిగిన ప్రమాదమని నిర్ణయిస్తూ యాదగిరిని ఐపీసీ 80, 96 సెక్షన్ల ప్రకారం విడుదల చేస్తున్నారు. ఈ హత్యా నేరాన్ని కుటుంబ గౌరవం కోసం తనపై వేసుకున్న చిరంజీవి అనురాధను కూడా నిర్దోషి అని విడుదల చేస్తున్నాం. గోపి, అమ్మ అనురాధ, అత్తయ్య, యాదయ్య. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.